నమస్తే, నా ఛానల్ పేరు ఉమారమ వ్లాగ్స్. చాలామంది ఇష్టపడే గులాబ్ జామున్ను ఎప్పుడు చక్కెరతోనే కాకుండా బెల్లంతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ జామున్ ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూసేద్దాం. దీనికోసము అచ్చు బెల్లాన్ని తీసుకున్నాను. ఇది అయితేనే కలర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. అలాగే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ప్యాకెట్, అలాగే 4 ఇలాచీలు, ఒక చిన్న కప్పు పాలను కూడా తీసుకున్నాను. ఇవి కాచి చల్లార్చినవండి. ఇప్పుడు మనం బెల్లాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్నగా తురుముకోవాలండి. అప్పుడే వాటర్లోకి వేసినప్పుడు త్వరగా కరిగిపోతుంది. ఇలా మొత్తం బెల్లాన్ని అంతా తురిమి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని మన గులాబ్ జామ్ ప్యాకెట్ని కట్ చేసి పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఎక్కడ ఉంటలు లేకుండా ముందుగానే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కాచి చల్లార్చుకున్న పాలని కొన్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అనేది బాగా కలుపుకోవాలండి. అప్పుడే గులాబ్ జామున్ చేసినప్పుడు క్రాక్స్ రాకోకుండా ఉంటాయి. ఒకేసారి అన్ని పాలను యాడ్ చేయకండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ లేదా నెయ్యిని యాడ్ చేసి ఇది ఒక 10 నుంచి 15 నిమిషాలు ప్లేట్ పెట్టేసి వదిలేయాలండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనం ముందుగా తురుముకున్నాం కదండి బెల్లాన్ని, 1.5 కప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 2.5 గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు స్వీట్ ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే ఇంకా తక్కువైతే కొంచెం తగ్గించేసుకోండి. ఇదంతా స్టవ్ ఆన్ చేసి బాగా మిక్స్ చేసుకొని బెల్లాన్ని కరగనివ్వాలండి మొత్తము. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీన్ని వేరే గిన్నెలోకి వడగట్టుకోవాలండి. ఈ బెల్లంలో అప్పుడప్పుడు నలకలు అనేది వస్తుంటాయి కాబట్టి ఒకసారి ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా వడగట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకే ఈ సిరప్ను కూడా యాడ్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఇందులోకే ఇలాచీని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా 10 నుంచి 15 నిమిషాలు మరిగితేనేనండి గులాబ్ జామున్లు వేసినప్పుడు ఈ సిరప్ కూడా టేస్టీగా ఉంటుంది గులాబ్ జామున్లకు పట్టి. ఇలా బాగా మరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ పిండి అనేది బాగా నానింటుంది. ఇప్పుడు చేతికి కొంచెం నూనెను రాసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం బాల్స్ని చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఈ పిండితో బాల్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా ప్రెస్ చేసి చేయకండి, అప్పుడు అవి క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇది హీట్ అవ్వనివ్వాలి. ఇలా హీట్ అయిన తర్వాత గులాబ్ జామున్లు కొన్ని ఇందులోకి యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇవి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇవి లోపల వరకు బాగా ఉడుకుతుందండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం అన్ని బాల్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనివ్వండి. ఇప్పుడు ముందుగా చల్లారిన సిరప్లోకే ఇవన్నీ బాల్స్ని యాడ్ చేసుకొని ఇది ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలండి. అప్పుడే ఈ సిరప్ను ఈ గులాబ్ జామున్లు బాగా పట్టుకొని తినేటప్పుడు టేస్టీగా ఉంటాయండి. అంతేనండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము మన ఛానల్లో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.